హెచ్సియు భూముల వివాదం ఏంటి? డెవలప్మెంట్ పేరుతో వందల ఏళ్లు ఉంటున్న చెట్లను నరకడం అంటే మనుషుల నుండి ఊపిరి లాక్కున్నట్టే. మార్చి 30న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలంగాణ గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసం చెట్లని పడేస్తుంటే అక్కడ ఎన్నో తరాలుగా ఉంటున్న జంతువులు వాటి ఇళ్ళు కోల్పోవడం, బాధతో ఏడుస్తున్న అరుపులివి. దానికోసం చెట్లని, జంతువులని కాపాడుకోవాలని 5,000 మంది హైదరాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎన్నో రోజుల నుండి ప్రొటెస్టులు చేస్తూనే ఉన్నారు, అరెస్టులు అవుతూనే ఉన్నారు. సో తెలంగాణ గవర్నమెంట్ స్టూడెంట్స్ ప్రొటెస్టులకి పాజిటివ్గా స్పందించి తప్పుని అంగీకరించి అడవిని నాశనం చేయడం ఆపేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. ప్రభుత్వం ప్రజల భూముల్ని, ప్రజల ప్రాపర్టీస్ని ఒకలాగా, తమ ప్రాపర్టీస్ని ఒకలాగా చూస్తుంది. మీకు హైడ్రా గుర్తుంటే హైడ్రా ఏం చేసింది? చెరువులకి అడ్డంగా ఉన్న బిల్డింగ్స్ని రాత్రికి రాత్రే కూల్చేసింది. హైడ్రాని మనం కూడా అభినందించాం. హైడ్రా ఇంటెంట్ ఏంటి? చెరువులకు ఎవరు ఆక్యుపై చేయొద్దని. ఇది కరెక్టే అని అనొచ్చు. కానీ ప్రభుత్వ ఆస్తిని అమ్మడం ఎంతవరకు కరెక్ట్? యూనివర్సిటీ పక్కనే కమర్షియల్ కాంప్లెక్స్ కడితే స్టూడెంట్స్ ఎలా చదువుకుంటారు? పశువుల భూమిని లాక్కోవడం ఎంతవరకు కరెక్ట్? స్టూడెంట్స్ దీనికి చాలా ప్రొటెస్టులు చేస్తూనే ఉన్నారు. ఒక అడవిని నాశనం చేయడం ఇది కరెక్ట్ కాదని స్టూడెంట్స్ ఫైట్ చేస్తూనే ఉన్నారు. చూశారు కదా. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.